JAPK Cooking Vlogs. హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదండి, మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఎలా జరిగాయి ఏంటి అనేది చిన్న లాగ్ రూపంలో పెట్టాను. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే లాంగ్ వీడియో ఆర్ షార్ట్ ఏదో అప్లోడ్ చేసిన వస్తుంది. చూసారు కదా, ఇలా డెకరేషన్ అయితే ఇలా పెట్టుకున్నాము. ఫస్ట్ అంటే ఎక్స్ట్రా ముందు రోజు అన్నీ చేసేసుకున్నాం అనమాట. ఇట్లా చాక్లెట్లు, పిల్లల వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చారు కదా, అలాగ చాక్లెట్లు, ఇలాగ కేక్ అనేది తీసుకొచ్చాము. సింపుల్గా చేసాము. బట్ ఏంటంటే పిల్లలకి బర్త్డే అంటేనే ఆనందంగా ఉంటుంది కదా, లైట్గా ఇలాగ చేసేసామన్నమాట. ఇలాగ మేము చేసి పిల్లలు వాళ్ళ క్లాస్లో ఉన్న పిల్లలందరూ వచ్చారనమాట. ఇలాగ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్స్ కూడా ఎలా ఉంది ఏంటనేది చెప్పేయండి. అలా అయితే స్నాక్స్ కూడా పెట్టామన్నమాట. చూసారు కదా, పిల్లలు అయితే వచ్చారు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే లాంగ్ వీడియో షార్ట్ ఏది అప్లోడ్ చేసినా వస్తుందన్నమాట. ఇలాగా కేక్ అయితే 12వ బర్త్డే చేసుకుంటున్నాడు బాబు. నేమ్ వచ్చేసి కులరంజన్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ బర్త్డే కూడా విష్ చేయండి, ఓకేనా? ఇలాగా చక్కగా 12వ పుట్టినరోజు అనేది చేసుకున్నారు. ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ బర్త్డే పాట అనేది పాడుతున్నారనమాట. అలాగా పిల్లలు ఎక్కువ మంది వచ్చారండి, పెద్దవాళ్ళ కన్నా చక్కగా మంచిగా జరిగింది బర్త్డే అయితే. ఇప్పుడైతే క్యాండిల్స్ అన్నీ ఊదేసి కేక్ అనేది కట్ చేసేస్తున్నాడు బాబు. అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఫ్రెండ్స్ కూడా చాలా సరదాగా ఉన్నారనమాట. ఎంత హ్యాపీగా ఉందో వాడికైతేను. ఇలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. వాళ్ళ మావయ్య వాళ్ళ అత్తయ్య కూడా వచ్చారనమాట. వాళ్ళ మావయ్య అత్తయ్య కూడా వచ్చారు. పార్టీ బాగా ఎంజాయ్ చేశాడు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బర్త్డే పార్టీ కూడా చాలా బాగా జరిగిందనమాట. స్నాక్స్ ఏం పెట్టామంటే వెజ్ వాళ్ళకైతే సమోసా పెట్టాము. అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళకైతేనేమో చికెన్ పిజ్జా అనేది, చాక్లెట్, కేకు, అలాగే జ్యూస్ అనేది ఇచ్చామన్నమాట. ఇలాగ పిల్లలకైతే ఇలా చేసాము. పెద్దలకైతే మామూలుగా భోజనాలు అనేవి క్రియేట్ చేసామన్నమాట. బిర్యానీ అలాగే కర్రీ అనేది పెట్టాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సమోసాలైనా పిజ్జా అయినా బయట తెచ్చామన్నమాట. బిర్యానీ అవి అయితే మనం ఇంట్లోనే చేసాము. పిల్లలందరూ చక్కగా బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజైతేను. నైట్ అయితే 10, 11, 12 కూడా అయిపోయింది. పిల్లలు సరదాగా చిన్న చిన్న గిఫ్ట్స్ తెచ్చారు. అది కూడా ఒక ఆనందం కదా వాళ్ళకి. ఫ్రెండ్స్ చక్కగా గిఫ్ట్లు అలా తెచ్చుకొని పంచుకోవడం, వాళ్ళు చెప్పుకోవడం కూడా చాలా సరదాగా ఉంటుంది పిల్లల్లో. వీళ్ళందరూ 3rd క్లాస్ నుంచి అందరు ఫ్రెండ్స్ అండి. ఇప్పుడైతే బాబు 7th క్లాసు. వీళ్ళందరూ 3rd క్లాస్ నుంచి తెలుసు. వీళ్ళందరూ 3rd క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడంటే సెక్షన్స్ అనేవి డివైడ్ అయిపోయినాయి, కానీ వీళ్ళు 3rd క్లాస్ నుంచి ఇప్పుడు 7th వరకు ఒకటే స్కూలు, అలాగే విధంగా ఒకటే ఫ్రెండ్స్ అనమాట. చూసారు కదా, వీళ్ళు ఫస్ట్ నుంచి అంత బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, రాలేదు పాపం. వాళ్ళకి కూడా వర్క్ ఉండటం వల్ల ఈ చిన్న పాపలు కూడా చాలా అన్న బర్త్డే కోసం వచ్చేసరికి కింద ఉంటారు వీళ్ళు పాపలిద్దరూ. చాలా మంచిగా జరిగిందండి పార్టీ అయితేను. ప్లీజ్ ఈ వ్లాగ్ కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ యువర్ సపోర్టు. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి, ఓకేనా?
చూసారు కదా ఎంత గ్రాండ్గా జరిగిందో. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. బర్త్డే పార్టీ అయితే చాలా ఎంజాయ్గా జరిగిందండి. ఇలాగే సపోర్ట్ చేయండి ఛానల్ని. అంతే ఎంతో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.